చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారో తెలియదు కాబట్టి వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. కానీ చచ్చిపోతే నీ ఆత్మ నువ్వే చంపేసుకుంటే, నువ్వు నీవే మర్డర్ చేసుకుంటే నువ్వు కాలేదు నరకంలోనే. ప్రియ యవనస్తులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కనుక నువ్వు నీకు నీవుగా చచ్చిపోతే, ఇఫ్ యు కిల్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యు కమిట్ సూసైడ్, ఒక విషయాన్ని గమనించు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా నువ్వు వెళ్ళే నరకంలోనే. నీకు అధికారం లేదు నీ యొక్క ప్రాణం మీద. నీ ప్రాణం మీద ఎవరికి ఉంది అధికారం? ఆయనకే ఉంది. నువ్వు చంపుకోవడానికి వీలేదు. ఒకవేళ నిన్ను నువ్వు చంపుకున్న దైవంతో తెలుసా, నరహత్య అవుతుంది. నరహత్య పాపమా కాదా? నరహత్య పాపం. నరహత్య చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. కాబట్టి ఆత్మహత్య దిశగా నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు కాలేదు. ఇక్కడ కాసేపు ఒక హ్యాపీనెస్, చచ్చిపోతే అన్ని బాధలు పోతాయి అనుకుంటావేమో, కానీ నరకంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఏథెన్స్ ప్రజలారా మీరు నమ్మండి క్రీస్తు ప్రభువుని. అంటే కొంతమంది నమ్మారు. ఇది చూడండి, ఇక్కడ క్లిప్పింగ్ పెడుతున్నాను. ఒక వ్యక్తి మరణ వాంగ్మూలం, అది లెటర్లో రాశాడు. నేను చదువుతున్నాను చూడండి. అతను రాసింది, ఈ లెటర్ రాయటానికి కారణం ఏమిటంటే, ఆ అమ్మాయిని నమ్మి ఇంతకుముందు నేను మోసపోయాను, ఇంకా నాకు బ్రతుకు మీద ఆశ లేదు, ఇలాంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నందుకు బాధపడుతున్నాను అటువంటి ఆ యొక్క లెటర్. నిజంగా చనిపోయినటువంటి టైంలో ఊరేసుకుని చచ్చిపోయాడు ఒక చెట్టుకి, 20 అడుగులు 30 అడుగులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకస్తులను నమ్ముకుంటే, దేవుని నమ్ముకోకుండా లోకస్తులను నమ్ముకుంటే వారిని నిరాశపరచవచ్చు. ఈరోజు నా అంశం, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఏమి నమ్మాలండి? వాట్ షుడ్ వి బిలీవ్? ఈ ప్రపంచంలో మేము నమ్మాలి? చాలా సిద్ధాంతాలు వచ్చేస్తున్నాయి, చాలా మతాలు ప్రపంచంలో పుట్టుకొచ్చేస్తున్నాయి. వేటిని మేము నమ్మాలి, వేటిని మేము అనుసరించాలి అటువంటి ఒక కన్ఫ్యూజన్ నీ జీవితంలో ఉన్నట్లయితే నేను 3 అంశాలు చెప్పిన వర్తమానం ముగిస్తున్నాయి. వాట్ వీ షుడ్ బిలీవ్ టుడే అని అంటే, మొట్టమొదటిగా మనం నమ్మాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు లోక రక్షకుడని నమ్మాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. మా మట్టుకు మేము విని, we heard that Jesus Christ is a savior of entire world. ఈ ప్రపంచానికి లోక రక్షకుడని మేము నమ్ముతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సమరియా అనేటువంటి ఒక గ్రామానికి వెళ్ళాడు. ఇజ్రాయెల్లో 3 భాగాలు ఉంటాయి, 3 జిల్లాలు ఉంటాయి. ఒకటి సమరియా, ఇంకోటి గలిలయ, మూడోది యోదయ. ఈ 3 గ్రామాలు, డిస్ట్రిక్ట్స్ అంటారు వీటిని, జిల్లాలు ఉంటాయి ఈ యొక్క యెరూషలేము దేశంలో. ఈ సమరియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో సమరయ స్త్రీని కలుసుకున్నాడు. ఎక్కడ? బావి దగ్గర కలుసుకున్నాడు. ఫస్ట్లో అనుకుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఆ టైంలో, నేను అనుకుంటాను, ఈజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్, చాలా అద్భుతంగా ఉండుండొచ్చు. యూదుడు కాబట్టి, యూదులు చాలా అందంగా ఉంటారు, 6 అడుగులు ఎత్తుంటారు, చాలా అందంగా ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఆ బావి దగ్గరికి వచ్చారో, ఈమె ఆలోచనలన్నీ పాడిపోయినాయి. ఈ సమరయ స్త్రీ ఏమనుకుందో తెలుసా? ఆయనతో ఏ విధంగా నేను పాపం చేయాలి, చెడిపోయినటువంటి తలంపులతో ఆ ప్రాంతానికి వచ్చింది. కానీ నా దేవుడు ఎంత గొప్పవాడంటే, చెడిపోయినటువంటి ఆలోచనలు కూడా మార్చగలిగినటువంటి వాడు నా దేవుడు. వెంటనే ఆ ప్రాంతానికి వచ్చింది సమరయ స్త్రీ. వచ్చిన తర్వాత కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది. చూడండి, ఫ్లర్టింగ్లో ఏం స్టార్ట్ చేస్తారు? కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది. అయ్యా మీరు ఎక్కడి వారు అని అడిగింది. దేవుడు మాట్లాడుతున్నాడు, గమనిస్తున్నాడు, ప్రతిదీ కూడా తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాడు. మీరేమో కొండ మీద ఆరాధిస్తుంటారు, మేము కొండ కింద ఆరాధిస్తుంటాం అని మాట్లాడుతుంది. ఆరాధన గురించి, వాటి గురించి మాట్లాడుతుంది. కాసేపటికి దేవాది దేవుడు తన యొక్క దైవత్వాన్ని నిరూపించడం ప్రారంభించాడు. అమ్మా నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. షాక్ అయిపోయింది. ఎందుకో తెలుసా? ఆమె యొక్క రోత జీవితం, ఆమె యొక్క పాప జీవితం దేవుడు బయట పెట్టేటప్పటికి, కనీసం నా ప్రక్క వారికి కూడా తెలియదు, నేను ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నానో నా ప్రక్క వాళ్ళకి కూడా తెలియదు. ఈయనకి ఎలా తెలిసింది? వెంటనే గమనించింది, హీ వుడ్ బి ఎ ప్రాఫిట్. ఆయన ఏమై ఉంటాడు? ప్రవక్త అయి ఉంటాడు. మనిషిని ఒక హృదయాన్ని చదివేస్తున్నాడంటే ప్రవక్త అయి ఉంటాడు, మంచి గొప్ప వ్యక్తి అయి ఉంటాడు అని అనుకుంది. కానీ మొట్టమొదటి ప్రవక్తగా ప్రారంభించినటువంటి ఇంకొక మాట చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్ యు గ్రేటర్ దాన్ మై ఫాదర్ జాకబ్ అంటది. ఏమంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని మా తండ్రి అయినటువంటి యాకోబు కంటే నువ్వు గొప్పోడువా? యాకోబుని కలిగించింది ఎవరండి? చాలా హాస్యాస్పదంగా ఉంది. యాకోబుని కలిగించింది దేవాది దేవుడు. యాకోబు ఏమైనా మంచోడా? యాకోబు అని మాటకు మోసగాడు. మోసగాడితో పోల్చేసింది. మా ముత్తాత యాకోబు కంటే నువ్వు గొప్పోడువా అనగానే దేవుడు మనసులో నవ్వుకొని ఉంటాడు. అమ్మ యాకోబుని కూడా కలుగు చేసింది నేనే, వాడికి ఊపిరినిచ్చింది నేనే, వాడికి ఐడెంటిటీ ఇచ్చింది నేనే అనుకుని ఉంటాడు. వెంటనే ఒక్కొక్కటి చెప్పడం ప్రారంభించేటప్పటికి మొదట ఒక అభిప్రాయం వేరు,
వెళ్ళేటప్పటికి సమరస్తుడి యొక్క అభిప్రాయం మారిపోయింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి మెస్సయ్య ఈయన కాడా? హల్లెలూయా, హల్లెలూయా. కుండను అక్కడ విడిచిపెట్టింది, సమరయ గ్రామానికి వెళ్ళింది. నేను ఈరోజు మెస్సయ్యను చూశాను, లోక రక్షకుని చూశాను. నేను అనుకుంటాను యేసయ్య ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటాడు, బైబిల్ గ్రంథం లిఖించలేదు. ఆయన చూస్తుంటే, ఆయన దైవత్వాన్ని చూస్తుంటే సమస్త మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి రానయ్యుంటున్నటువంటి మెస్సయ్య ఈయనే అనే విషయాన్ని గమనించింది. వెంటనే కుండను అక్కడ విడిచిపెట్టింది, పరుగును వెళ్ళింది, గ్రామస్తులందరికీ చెప్తుంది, మేమైతే నేను మెస్సయ్యను చూశాను, లోకరక్షకుని చూశాను. ఆయనే లోకరక్షకుడు, సమస్త మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం ఆయన సిలువ రక్తాన్ని కార్చడానికి వచ్చినటువంటి సర్వేశ్వరుడు, ఆది పరాశక్తి అయినటువంటి మెస్సయ్య ఆయనే. యేసుక్రీస్తు ప్రభు వారు లోకరక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు నీ అభిప్రాయం ఏంటి? రోజు ఆయన లోకరక్షకుడు. నేను అనుకుంటాను రక్షణ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రాముఖ్యం కదండి. రక్షించబడాలి. ఇప్పుడే దేవుని సేవకులు చెప్పారు, రక్షణ రక్షణ. ఈ క్వశ్చన్ నేను అడిగితే నీ దగ్గర సమాధానం, బ్రదర్ హ్యావ్ బీన్ సేవ్డ్, రక్షించబడ్డావా? చాలామందికి అర్థం కాదు. ఒకసారి ఒక వ్యక్తిని అడిగాను, బ్రదర్ మీరు ఎప్పుడు రక్షించబడ్డారంటే, మేము మతం పుచ్చుకున్నాం అంటున్నాడు, కానీ రక్షణ ఏంటో అర్థం కావట్లేదు ఆ వ్యక్తికి. ఇంకోటి చూపిస్తున్నాడు, మా నాన్నగారు ఇంకొక వ్యక్తిని హాస్పిటల్లో ఒక వ్యక్తి ప్రార్థన చేయడానికి వచ్చాడు. వెంటనే అడిగారు, అతను ఒక వాలకం చూసి దేవుని సేవకులు అతనికి సువార్త ప్రకటించాలని, బ్రదర్ మీరు మారు మనసు పొందారా, రక్షణ పొందారంటే, కనిపించలేదా సిలువ అన్నాడు. ఏమన్నాడు? అతను మెడలో ఎంత పెద్ద సిలువ వేసుకున్నాడట, ఆ సిలువ వేసుకుంటే రక్షించబడినట్లట. రక్షణ అంటే సరైన అభిప్రాయం లేనటువంటి ప్రజలు, రక్షణ అంటే సరైన అభిప్రాయం లేనటువంటి క్రైస్తవులు, మృతమైనటువంటి క్రైస్తవ్యం, మృతమైనటువంటి విశ్వాసం. బెంగళూరు నుంచి ఒక బస్సు బయలుదేరింది. అనేక మంది హాలిడేస్కి వచ్చేవాళ్ళు, భార్య ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉంటే భర్త ఏమో బెంగళూరులో జాబ్ చేయటం, ఇలాంటి వారు ఇంచుమించుగా 44 మంది బస్సు ఎక్కారండి. బస్సు ఎక్కిన తర్వాత వెంటనే అది మహబూబ్ నగర్ అనేటువంటి స్థలానికి వచ్చేటప్పటికి బస్సు అదుపు తప్పి ఒక డివైడర్ కొట్టుకుంది. కొట్టుకోగానే బస్కి 2 ట్యాంకర్స్ ఉంటాయి. వాల్వో బస్కి, మిగతా వెహికల్స్కి అయితే ఒక ట్యాంకరే ఉంటుంది, కానీ మీరు అబ్జర్వ్ చేయండి ఈ యొక్క వాల్వో బస్కి 2 ట్యాంకర్లు ఉంటాయి. కొట్టేటప్పటికి డ్రైవర్ అనుకున్నాడు ఏదో అయ్యిందేమో అనుకున్నాడు, కానీ పెద్ద శబ్దం అయింది. అందరూ కూడా పడుకున్నారు. వాల్వో బస్సులో 12-1 గంట వరకు ఏం వేస్తాడు? సినిమా వేస్తాడు. సినిమా అంతా చూసేసిన తర్వాత అందరూ కూడా బాగా 2 గంటల వరకు సినిమా చూసి అప్పుడే పడుకున్నారు. 5 గంటలైంది. 5 గంటలు అయ్యేటప్పటికి సడన్గా బస్సులోకి ఏమొచ్చినాయి? అగ్ని వచ్చింది. మంటలు చెలరేగేటప్పటికి ఎవరు ఎటు వెళ్ళినటువంటి పరిస్థితి. ఎంతో తొక్కిసలాట జరిగింది. రక్షించుకోవాలని వారు ఎంతో తాపత్రయపడుతున్నారు, కానీ వారి వల్ల కాలేదు. ఆ బస్సులో ఆ మంటల్లో చిక్కున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అరిచేటువంటి కేక ఏంటో తెలుసా? ఏం కేక పెడతాడండి? ఐ నీడ్ 1 lakh rupees అని అరుస్తాడా? లేకపోతే నాకు 1 kg బంగారం కావాలి అని అరుస్తాడా? ఏమని అరుస్తాడండి? రక్షించండి, కాపాడండి. తెలుగుడైతే రక్షించండి అంటాడు, హిందీ వాడితే బచావో అంటాడు, ఇంగ్లీష్ వాడైతే సేవ్ మీ అంటాడు. రక్షణ రక్షణ. నేను అనుకుంటాను ఒకవేళ గనక వాళ్ళకే భవిష్యత్తు గురించి తెలిస్తే గనక బస్సు ఎక్కుతారండి? బస్సు ఈరోజు 5 గంటలకు మహబూబ్ నగర్ వెళ్ళేటప్పటికి బస్సు మంటల్లో చిక్కుంటుంది, అందరూ చచ్చిపోతారని వాళ్ళకి తెలిస్తే ఆ బస్సు ఎక్కుతారా? ఎక్కరు కదా. కానీ మనందరికీ ఒక వాస్తవం తెలుసు. ఏంటో తెలుసా? రానుంది ఒక అగ్నిగుండం. ఎవరైతే క్రీస్తు ప్రభు నమ్ముకోరో, మారు మనసు పొందరో, వారు అగ్నిగుండంలోకి వెళ్తారని తెలిసినా సరే నువ్వు వెళ్తున్నావు అనుకోండి, నేను ఏమంటారు తెలుసా? ఫూల్ అంటారు. ఏమంటారు? బైబిల్ చంకలో పెట్టుకుని నువ్వు రేపొద్దున నరకానికి వెళ్ళావు అనుకోండి, దేవుని మాటలు విని కూడా రేపొద్దున నరకానికి వెళ్ళావు అనుకోండి, నేను ఏమంటారు తెలుసా? మూర్ఖుడు అంటారు. మూర్ఖుడు ఒక ఎగ్జామ్ పెట్టాను అనుకోండి, మీకు మూర్ఖుడు ఎలాంటి వాడు అని ఒక పేపర్ ఇచ్చి ఒక ఎగ్జామ్ రాయమన్నా అనుకోండి, చాలా ఆన్సర్లు వస్తాయి. నేను చెప్తాను చూడండి, మూర్ఖుడు అంటే ఎవరంటే, మీరందరూ కూడా ఇంట్లో ఉన్నారు, మధ్యాహ్నం వేళల్లో వర్షం బాగా పడుతుంది. వర్షం పడుతున్న టైంలో ఏం వేసుకుంటారు మీరు? పకోడియో లేకపోతే మిరపకాయ బజ్జీలో వేసుకుని బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఓకే, అదే టైంలో ఎంజాయ్ చేస్తూ కిటికీ దగ్గరికి వచ్చి ఇలా నిలబడ్డారు. నిలబడగానే ఒక వ్యక్తి వర్షంలో తడిసిపోతుంటే మీరు ఆ వ్యక్తిని చూడగానే ఎంతో జాలిపడి, వర్షంలో తడిసిపోతున్నాడు పాపం, ఎక్కడన్నా వెళ్ళింటే బాగుండేది కదా, తడిసిపోతున్నాడు కదా అని చెప్పి జాలిపడతారు. ఆ తర్వాత ఇంకా నిశితంగా పరిశీలన చేస్తే ఆ వ్యక్తి చంకలో ఒక గొడుగు ఉంది, మడిచిపెట్టినటువంటి గొడుగు. పిచ్చోడా, నీ చంకలో ఏం పెట్టుకున్నావు? గొడుగు పెట్టుకుని గొడుగు వేసుకోవచ్చు కదా, ఎందుకు తడుస్తున్నావు? నువ్వెంత పనికి మాలినోడివి, ఎంత మూర్ఖుడివి. బైబిల్ చంకలో పెట్టుకుని నీవు కూడా రేపొద్దు నరకంలో కాలితే మనకు కూడా అలాగే నవ్వు వస్తుంది. బీ కేర్ఫుల్. నీకు సత్యం తెలిసి కూడా నమ్మకపోయినట్లయితే నీ యొక్క జీవితం అగమ్య గోచరం. ఆ బస్సులో వాళ్ళకి తెలిస్తే గనక
వాళ్ళు బస్సు ఎక్కకపోదురు. కానీ మనందరికి ఒక నిత్య శిక్ష ఉంది. పాపానికి వచ్చే జీతం మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. ఆ యొక్క మరణం నుంచి తప్పించుకోవాలంటే ఈరోజు ఈ మీటింగ్లు ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి తెలుసా? డూ యూ థింక్ దట్ వీఆర్ మేకింగ్ సమ్ మనీ? డబ్బులు సంపాదన కోసం పెట్టారనుకుంటున్నారా? మీరందరూ కూడా రక్షించబడాలి. దేవుని ఉన్నతమైన కృపలో మీరు ఎదగాలి. దేవుని యొక్క వాక్యానుసమైన జీవితాలు మీరు జీవించాలి. దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. ఎందుకు ఈ మార్పు? మీ జీవితాల్లో మార్పు ఉండాలి. అన్నిట్లోనూ మార్పు వచ్చేస్తుంది. వాతావరణంలో మార్పు వచ్చేస్తుంది, లేకపోతే ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్లో మార్పు వచ్చేస్తుంది, మనం వాడేటువంటి వస్తువుల్లో కూడా మార్పు వచ్చేస్తుంది. కానీ ఎవరు మారట్లేదు అంటే మనిషి మాత్రం మారట్లేదు. మనిషి యొక్క ఆలోచనలు మాత్రం మారట్లేదు. అన్నీ మారిపోతున్నాయి. ఎడ్యుకేషన్ మారిపోయింది, అన్నీ మారుతున్నాయి, కానీ మనుషుడు మాత్రం మారట్లేదు. మార్పు ఇవ్వాలి అంటే యేసయ్య ఇవ్వాలి. ఆ తర్వాత ఉజ్జీవం. నువ్వు మార్పు చెందినటువంటి వ్యక్తివైతే నీకు ఉజ్జీవం కావాలి. నిన్ను ఆధ్యాత్మిక ఉన్నతమైన స్థానానికి నడిపించే మెంటర్స్ నీకు కావాలి. వాక్యం ద్వారా మాత్రమే మనం ఉజ్జీవాన్ని పొందుదాం. స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థతను పొందుకోవాలని ఈ మీటింగ్స్ అక్కడ ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. ఎంతమందికి దీవెనకరంగా ఉన్నాయి ఈ యొక్క మీటింగ్స్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి, దేవునామమున మహిమపరుద్దాం. సో మై డిజైర్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్. నా యొక్క ఆశ నెరవేర్చబడింది. రానున్న దినాల్లో ఇంకా అనేకమైన మీటింగ్స్ మీ విజయవాడ పట్టణంలో ఏర్పాటు చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. మీ యొక్క కోఆపరేషన్, మీ యొక్క ప్రోత్సాహం ఉంటే దేవుని యొక్క రాజ్య సువార్త, దేవుని వాక్కులో ఉన్నటువంటి అనేక మర్మాలు, నిజమైనటువంటి ఆత్మాభిషేకం ఏంటో మీరందరూ కూడా వినబోతున్నారు. దేవుని చిత్తం అయితే, ఇఫ్ ఇట్ ఇస్ గాడ్స్ విల్లింగ్, ఐ జస్ట్ వాంట్ టు ఆర్గనైజ్ సమ్ మోర్ మీటింగ్స్ ఇన్ విజయవాడ. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ యొక్క సమరయ జీవితంలో రక్షించబడాలి. నువ్వు రక్షణ పొందాలి. దేని నుంచి మనం రక్షణ పొందాలి? ఏంటి రక్షణ అని అంటే, మనందరం కూడా పాపంలో ఉన్నాము. నిత్య శిక్షానికి మనందరం కూడా పాత్రలు అవుతున్నప్పుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చెను. బ్లేజీ పాస్కల్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త. ఈరోజు కంప్యూటర్లు నువ్వు కొడుతున్నావు కదా, ఆ కంప్యూటర్ కాన్సెప్ట్ని కనిపెట్టిన వాడు ఎవరంటే బ్లేజీ పాస్కల్. మీరు ఎంతమంది తెలుసు? బ్లేజీ పాస్కల్ బ్యారోమీటర్ని ఇన్వెంట్ చేశాడు. ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్మేవాడు కాదు. శాస్త్రవేత్తలు దేవుణ్ణి నమ్మరు. ఆ వ్యక్తి అస్సలు నమ్మేవాడు. చాలామంది చెప్పారు, యేసుప్రభుని నమ్ముకుంటే దేవుడు లేడు, దయ్యం లేదు, నన్ను వదిలే అనేవాడు. ఒకరోజు గుర్రం మీద వెళ్ళిపోతుంటే గుర్రం అదుపు తప్పి ఆ రథం మీద నుంచి, వంతున మీద నుంచి కిందకు పడిపోయాడు. పడిపోతున్న టైంలో చివరి ఛాన్స్ అక్కడ నుండి చిన్న కర్రను పట్టుకున్నాడు. ఒకవేళ కర్ర కనుక విడిచిపెడేస్తే ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతాడు. బ్లేజీ పాస్కల్కి ఏం రాదు, ఈత రాదు. ఆ టైంలో గుర్తొచ్చాడండి. మనకు దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తురాడు. కష్టాల్లో మాత్రం రోజు ప్రార్థన చేసేస్తాం, రోజు బైబిల్ చదివేస్తాం. అందుని బట్టి దేవుడు కొన్ని కష్టాలు పెడతాడేమో. లేకపోతే నీ జీవితంలో అన్ని సుఖాలు ఉంటే కనుక తినేసి పడుకుంటావు, ప్రార్థన చేయవు. అందుని బట్టి దేవుడికి నీ కొన్నిసార్లు కొన్ని కష్టాలు పెడతాడు, కొన్ని నిందలు అవమానాలు పెడతాడు ఆయన సన్నిధికి రావాలని. ఎప్పుడైతే బ్లేజీ పాస్కల్ అప్పుడు మరణ భయం వచ్చేసింది, కేకలు పెడుతున్నాడు. ఏం కేకలు పెడుతున్నాడు? సైంటిస్ట్ యాక్చువల్లీ వెంటనే కేకలు పెడుతుంది, రక్షించండి రక్షించండి అని కేకలు పెడుతుంటే ఆఖరి క్షణంలో ఒక వ్యక్తి వచ్చి చెయ్యిచ్చి పైకి లేపాడు. ఎంతగానో ప్రాణం ఏమైపోయింది, రిలాక్స్ అయిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. థీసిస్ అనేటువంటి ఒక పుస్తకంలో రాస్తున్నాడు, ఓ మ్యాన్, వాట్ యు నీడ్ ఈస్ టుడే ఈజ్ నాట్ సైన్స్, వాట్ యు నీడ్ టుడే ఈజ్ ఎ సేవియర్. ఈరోజు నీకు కావాల్సింది సైన్స్ కాదు, ఈరోజు నీకు కావాల్సింది ఎవరు? రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు కావాల్సింది శాస్త్రం కాదు. శాస్త్రము నిన్ను రక్షించదు, చదువు నిన్ను రక్షించదు, నీ యొక్క డిగ్రీలు నిన్ను రక్షించవు. కానీ రక్షకుడు మాత్రం నిన్ను రక్షిస్తాడు. ఆ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మీద నీకు నిరీక్షణ ఉందా? సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం పరమాత్ముడే వచ్చి చిందించాలి. ఆది సంభూతుడు, సృష్టికర్త అయినటువంటి ఆ దేవాది దేవుడే, ఆత్మస్వరూపి అయినటువంటి ఆ దేవాది దేవుడే శరీరాకృతం ధరించి సమస్త మానవాళి కోసం రక్తాన్ని చిందించినప్పుడు ఆ రక్తంలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు, శిక్ష నుంచి తప్పించబడతారు. ఈ సర్వలోక జగత్తులో రక్తం కార్చి ప్రాణం పెట్టి రక్షిస్తానని చెప్పిన వారు యేసు తప్ప మరొకరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. మా తల్లి పూర్వీకులు 104 విగ్రహాలకు పూజ చేస్తుండేవారు. ఎంతో నిష్ఠాగరిష్ఠులు, బ్రాహ్మణ వర్గంలోంచి వాళ్ళు వచ్చారు. కానీ వారి జీవితంలో క్రీస్తును కనుగోగలిగారు. క్రీస్తే లోక రక్షకుడు అని తెలుసుకోగలిగారు వారి జీవితాల్లో. దేవుని జీవిత అద్భుతాలు జరిగించడమ్మా, దేవుడిని రక్షించగలడు. మీరు చూస్తున్నారు ఈ వ్యక్తిని. ఇతని పేరు శామ్యుల్ మోరిస్. ఆఫ్రికా దేశంలో ఉంటూ ఉండేవాడు. ఇతడు ఒక పేదరికంలో పుట్టాడు, ఒక తెగలో పుట్టాడు.
వాళ్ళ తండ్రి చేసినటువంటి అప్పులను బట్టి ఈ వ్యక్తిని తీసుకెళ్లి పనిలో పాడేశారు. ఆ యజమానుడు ఆ యొక్క అప్పు తీరేంత వరకు నీ యొక్క కుమారుని ఇక్కడ పెట్టుకుంటాను, చాకరీ చేయించుకుంటాను, నువ్వు అప్పు తీసుకున్నావు కదా, అప్పు తిరిగి కట్టే, లేకపోతే నీ కుమారుడు నా దగ్గర ఉంటాడని తెచ్చాడు. రోజు కూడా కొడుతూనే ఉన్నాడు. ఒక పశువును కూడా అలా ట్రీట్ చేయడము. శామ్యుల్ మోరిస్ని కొడుతూనే ఉన్నాడు. ఈ లోకంలో ఎవరిని సృష్టికర్త ఉంటే నన్ను రక్షించండి అని ఎప్పుడైతే ప్రార్థన చేయగానే అతను నిలబడినటువంటి చెట్టు మీద నా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభు వారు దర్శనమిచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి టైంలో ఎప్పుడైతే వేడుకున్నాడో, ఆపదల్లో వేడుకున్నాడో, ఆపదల్లో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. నీ ఆపదల్లో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఈ సో ట్రస్ట్ వర్ది. ఎప్పుడైతే ప్రార్థన చేయగానే ఆ చెట్టు అంతా కూడా వెలుగొచ్చింది. వెంటనే అన్నాడు, శామ్యుల్ మోరిస్, నేను నిన్ను వాడుకోబోతున్నాను, నా సాక్షిగా నేను వాడుకోబోతున్నాను. ఇంకెవ్వరు కూడా నిన్నేం చేయలేరు. ఈరోజు దేవుడు నిన్ను రక్షించగలడు, నీ పాపం నుంచి నీకు విడుదలను ఇవ్వగలడు. నేను ముందుకెళ్తున్నాను. రెండవదిగా ఏంటి మనం నమ్మాలి అంటే, యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచి ఉన్నాడని నమ్మాలి. హీఈస్ రైజన్ ఫ్రమ్ ద డెడ్. ఆయన మరణపు కోరల నుంచి ఆయన రక్షించబడ్డాడు. ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్. ఆయనకు పునరుత్థాన శక్తి ఉంది. మనకు కూడా ఆ పునరుత్థాన శక్తిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు ఆయన్ని విశ్వసించాలి అంటే, ఒకనాడు మనందరం కూడా చచ్చిపోతాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా మరణాన్ని తిరిగి లేచాడో మనం కూడా మరణాన్ని తిరిగి లేవబోతున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు రెండోసారి లోకానికి వచ్చినప్పుడు ఈ యొక్క శరీరాలు అక్షయతను ధరించుకుని మనం కూడా మృతులమైనటువంటి మనం పునరుద్ధానం చెందబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణాన్ని తిరిగి జయించాడు. పురుష సూత్ర శ్లోకం అని యజుర్వేదంలో ఒక శ్లోకాలు ఉన్నాయి. దేవునికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడుతూ ప్రజాపతికి ఉండాల్సిన లక్షణాలు. ఓం శ్రీ కన్యసుతాయ నమః, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః, ఓం శ్రీ వృక్షస్థలాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః. ఓం శ్రీ మృత్యుంజయ నమః అంటే అర్థం ఏంటంటే, మృతిని గెలిచిన వాడా నీకు వందనాలు. దేవునికి ఉండాల్సిన 7 లక్షణాలు కేవలం యేసుక్రీస్తు ప్రభు వల్ల నెరవేర్చబడి. హల్లెలూయా. మృతిని గెలిచిన వాడు, మరణాన్ని జయించిన వాడు. చూడండి, మీరు చూస్తున్నారు ఇక్కడ వ్యాక్సిన్ అనేటువంటి మాటను మీరు చూస్తున్నారు. కనిపిస్తుందా మీకు? వ్యాక్సిన్. చాలా రకాలైన వ్యాధులకి వ్యాక్సిన్ ఉంది. మా డాటర్ ఉంది, జాన్ వెస్లీ గారి యొక్క కుమార్తె. ఆమెకు ఏమి ఇప్పించారంటే టీకా మందులు ఇప్పించారు. ఇంచుమించు 60 వ్యాధులు రాకుండా ముందుగానే వ్యాక్సిన్ ఇప్పించారు. వ్యాక్సిన్ వ్యాధులు రాకుండా ముందుగానే. చూడండి, పోలియో. ఇదివరకు ఎక్కువగా పోలియో వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఎవరైనా కనిపిస్తున్నారు? చిన్నపిల్లల పోలియో ఉందండి. ఇప్పుడు రాష్ట్రం, దేశం అంతా కూడా పోలియో చుక్కలు కరెక్ట్గా అమలు చేస్తున్నారు. ఆ టీకాలు అందరూ కూడా బాగా పడుతున్నాయి కాబట్టి పోలియో అనేది అంతరించిపోయింది. ప్రస్తుత జనరేషన్లో పోలియో లేదు. దానికి వ్యాక్సిన్ కనిపెట్టిన వాడు చూడండి, మీరు చూస్తున్నారు, జోనస్ శాక్ అని. అతను 1955లో పోలియోకి వ్యాక్సిన్ కనిపెట్టాడు. మీరు చూస్తున్నారు కదా ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి పోలియోకి ఏం కనిపెట్టాడు? వ్యాక్సిన్ కనిపెట్టాడు. మనందరికీ తెలుసు, కుక్క కాటుకి ర్యాబీస్. ఇదివరకు కుక్క కరిస్తే కుక్కలాగా అరిచేవారు, కుక్కలా చేష్టలు చేస్తుండేవారు. దానికి కూడా మందు కనిపెట్టాడు. ఎవరు? లూయిస్ పాస్చర్. మీరు చూస్తున్నారు, లూయిస్ పాస్చర్ ఒక క్రైస్తవ శాస్త్రవేత్త. లూయిస్ పాస్చర్, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. లూయిస్ పాస్చర్. ఈ లూయిస్ పాస్చర్ దానికి మందు కనిపెట్టాడు. ఇప్పుడు నేను అంటున్నాను, కలరాకి మందు కనుగొనబడింది, వ్యాక్సిన్ ఉంది. ఆ తర్వాత పోలియోకి వ్యాక్సిన్ ఉంది. హెపటైటిస్ బి దానికి వ్యాక్సిన్ ఉంది. కుష్టు వ్యాధికి కూడా ఏముంది? వ్యాక్సిన్ ఉంది. కానీ మరణానికి వ్యాక్సిన్ ఉందా? ఉందన్న వాళ్ళు దేవుని స్తుతి చెల్లించండి. హల్లెలూయా. మరణానికి వ్యాక్సిన్ ఉందా ఈ ప్రపంచంలో? ఎస్, దేర్ ఇస్ ఎ వ్యాక్సిన్ ఫర్ డెత్. ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ లార్డ్ అండ్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రోజు మరణానికి వ్యాక్సిన్ ఉంది. నువ్వు మరణించినా తిరిగి లేపబడిపోతున్నావు, మరణించినా పునరుద్ధానం చెందబోతున్నావు. ఎవరన్నా చెప్పండి, మరణానికి కూడా ఈ ప్రపంచంలో ఏముంది? వ్యాక్సిన్ ఉంది, టీకా ఉంది. ఎవరా టీకా? యేసు రక్తం. యేసు రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కుంటే నీకేముంది? మరణానికి కూడా వ్యాక్సిన్ ఉంది. సచ్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. రియల్లీ వీ నీడ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ దిస్. నిజంగా దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. లార్డ్, యూ ఇన్వెంటెడ్ ఎ వ్యాక్సిన్ ఫర్ డెత్. ఐ డోంట్ హ్యావ్ టు ఫియర్ అబౌట్ ద డెత్ లార్డ్. అందును బట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, డెత్ ఈజ్ గెయిన్. బ్రతుకుట క్రీస్తే, కానీ చావైతే ఈ ప్రపంచంలో ఎవరు చెప్పగలరో తెలుసా? చావైతే లాభం అని. ఓన్లీ నిజమైన క్రైస్తవుడు మాత్రమే. చావైతే లాభం, బ్రతుకుట అయితే క్రీస్తే. ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ యూ పీపుల్ టు లీవ్ ఫర్ గాడ్. మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాను నేను. చావైతే లాభం అని చెప్పగలిగినటువంటి నిరీక్షణలోకి వచ్చినప్పుడు నీ జీవితం ధనీకరం. నిన్ను అడ్డుకునేవారు ఎవరు లేరు. ఇంకా
కడపట నశింపుచే శత్రువు అయినటువంటి మరణానికి కూడా మనం భయపడలేదు అనుకోండి, ఎవరు ఏం చేస్తారండి? ఒక వ్యక్తి మరణాన్ని కూడా తెగించేస్తే ఆ వ్యక్తిని ఏం చేస్తారు? ఏం చేయలేరు. క్రైస్తవుని ఈ లోక శక్తులు, దురాత్మ శక్తులు ఏం చేయలేవు. ఎందుకంటే మరణానికి మందు కనిపెట్టినటువంటి యేసయ్య మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసయ్య మరణాన్ని తిరిగి నువ్వు నమ్ముతున్నావా? యేసయ్య మరణాన్ని తిరిగి జయించాడని, మరణాన్ని తిరిగి లేచాడని మనం నమ్మాలి. ఈరోజు we need to believe that Jesus Christ has risen from the dead to give you eternal life, to give you eternal peace, to give you eternal salvation. ఆయన ఎందుకు పునరుద్ధానం చెందాడో తెలుసా? మనందరికి రక్షణ ఇవ్వడానికి, మనందరికీ టు గివ్ ద బ్లెస్డ్ హోప్, మనందరికి నిరీక్షణ ఇవ్వడానికి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణాన్ని తిరిగి జయించాడు. ఈ ప్రపంచంలో ఆయన ఒక్కడి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. మీరు చూస్తున్నారు యేసు ప్రభు వారి సమాధిని. నాకు స్వంత హస్తాలతో ఫోటోగ్రాఫ్ తీశాను నేను. అది చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి అదే, ఖాళీ సమాధి. సచ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ ఇట్ ఈస్. వీఆర్ వర్షిపింగ్ ద లివింగ్ గాడ్, వీఆర్ నాట్ వర్షిపింగ్ ద డెడ్లీ గాడ్. మనం మృతమైనటువంటి దేవుడిని ఆరాధన చేయట్లేదు. క్రైస్తవుడు సజీవమైనటువంటి దేవుడిని ఆరాధిస్తాడు. గట్టిగా చప్పులు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. ప్రపంచంలో ఫరోల యొక్క సమాధులు ఈ యొక్క పిరమిడ్స్లో ఉన్నాయి, రాజుల యొక్క సమాధులు పిరమిడ్స్లో ఉన్నాయి. ఆ తర్వాత మీరు చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అలెగ్జాండర్ ది గ్రేట్, అతని యొక్క సమాధి అది. అదేవిధంగా ఇక్కడ అబ్రహాం లింకన్ ఒక సమాధి స్ప్రింగ్స్ ఫీల్డ్లో, చికాగో అనేటువంటి మహానగరంలో. నేను చికాగో వెళ్ళినప్పుడు ఇతని యొక్క ప్లేస్కి వెళ్ళాను. నేను అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు, చికాగో వెళ్ళినప్పుడు స్ప్రింగ్స్ ఫీల్డ్లో అబ్రహాం లింకన్ యొక్క సమాధి ఉంది. మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ సమాధి రాజ్ ఘాట్లో ఉంది. వీళ్ళందరి సమాధులు మూయబడి ఉన్నాయి. ఎవరు కూడా సమాధులు తెరిచి ఇలా చూడలేరు. కానీ there is only one tomb which can have access to open and to go into the tomb and can see. ఓన్లీ ఒక్క సమాధి మాత్రమే సమాధిలోకి వెళ్ళి ఖాళీ సమాధిని చూడొచ్చు. ఆ సమాధి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, కడపట నశింపే శత్రువు అయినటువంటి మరణాన్ని జయించినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు నీవు నేను నమ్మాల్సింది ఏంటో తెలుసా? యేసు ప్రభువారు మరణాన్ని తిరిగి జయించాడు. ఒకనాడు మనం కూడా మరణాన్ని ఏం చేయబోతున్నాం? తిరిగి జయించబోతున్నాం. మనం కూడా మరణాన్ని తిరిగి పునరుత్థానం చెందబోతున్నాం. ఆ విశ్వాసం నీలో ఉందా? భయపడకో. ఒకనాడు ఈరోజు చెప్తున్న నేను చచ్చిపోతాను, వింటూ నీవు చచ్చిపోతావు. కానీ చచ్చిపోయిన తర్వాత జీవితం, చనిపోయినటువంటి జీవితం శాశ్వత కాలం ఉండేటువంటి జీవితం. తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డ అనుకుంటుందట. ఏమనుకుంటుందో తెలుసా? నా తల్లి కడుపే సర్వస్వం. ఆ పేగుల్ని, ఆ యొక్క లోపల ఉన్నటువంటి భాగాల్ని చూసి ఆ 9 మాసాలు రాకముందు ఆ బిడ్డ అనుకుంటుంది నా తల్లి కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క కడుపే సర్వస్వం అనుకోండి. కానీ ఎప్పుడైతే అది బయటకు వస్తుందో, ఆ బిడ్డ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు చూస్తుంది. ఈ లోకాన్ని చూసినప్పుడు అయ్యయ్యో, నా తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇదే సర్వస్వం అనుకున్నాను, కానీ వేరే ప్రపంచం కూడా ఉంది కదా అనుకుంటుందట. అప్పుడు ఆ బిడ్డ ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నావు ఇదే సర్వస్వం అని, కానీ ఎప్పుడైతే when you close your eyes you will come to know that there is another world. నువ్వు ఎప్పుడైతే నీ కళ్ళు మూస్తావో నీకు ఒక మరొక ప్రపంచం ఉందని అప్పుడు తెలుస్తుంది. మరణం తర్వాత ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసండి? బ్రతుకుతున్నటువంటి వ్యక్తులకి ఎవరికైనా తెలుసా? అది ఒక పెద్ద మిస్టరీ కదా. చచ్చిపోవడం అంటే ఏంటి? చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? ఏం జరుగుతుందో చచ్చిపోయిన తర్వాత ఏ మానవుడికి తెలీదు, కానీ యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. ఆ ఒక్క మానవుడికే తెలుసు చచ్చిపోయిన తర్వాత జీవితం ఏంటో. ఆయన చెప్పాడు, చనిపోయిన తర్వాత జీవితం ఉంది, దాన్ని నిత్య జీవం అన్నారు, దాన్ని ఎటర్నిటీ అన్నారు, నిత్యత్వం అన్నారు. నిత్యత్వం 2 స్థలాలు ఉన్నాయి, ఒకటి పరలోకం, ఇంకొకటి నరకం. దేవుని విశ్వసిస్తే, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడితే పరలోకానికి వెళ్తావు, లేకపోతే నరకంలో కాల్తావు. సింపుల్ గాస్పల్. ఎంతకంటే పెద్ద గాస్పల్ ఏమీ లేదు, ఎంతకంటే పెద్ద సువార్త ఏమీ లేదు. సింపుల్ గాస్పల్. ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ దిస్, ఇఫ్ యూ కెన్ బిలీవ్ దిస్, మై డియర్ ఫ్రెండ్, యు విల్ గెట్ ఎటర్నల్ లైఫ్. ఆఖరుగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ. యేసయ్యని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో నువ్వు తల్లిదండ్రులు కోల్పోవచ్చు, బంధుమిత్రులను కోల్పోవచ్చు, భార్య నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ యేసయ్య నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. యువర్ గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. యువర్ గాడ్ విల్ నెవర్ ఫర్సేక్ యూ. హీ ఈస్ లవింగ్ యూ మోర్ దాన్ కెన్ ఎనీవన్ ఎవర్ లవ్ యూ. నిన్ను ఎవరూ ప్రేమించినటువంటి ప్రేమను యేసయ్య మీద చూపిస్తున్నాడు. దిగులు పడొద్దు ప్రియ సహోదరి, దిగులు పడొద్దు ప్రియ సహోదరుడా. గాడ్ ఈజ్ విత్ యూ. జీసస్ ఈజ్ విత్ యూ. నీతో ఉన్నాడు ఆయన. ఆయన అంతము వరకు నీతో ఉంటాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను, విడువక నీ ఎడల కృప చూపించున్నాను. ఐ లవ్ యూ విత్ ఎటర్నల్ లవ్.
ఎవర్లాస్టింగ్ లవ్, ఎటర్నల్ లవ్తో ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమలు కాదు. యవనస్తుల మధ్య ప్రేమలు ఉంటాయి. యవన కాలంలో ప్రేమించుకుంటారు, పెళ్ళైన తర్వాత 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రేమలు మరుగున వెళ్ళిపోతాయి. వారి మధ్య ఉన్నది ప్రేమ కాదు, ఇన్ఫాక్చువేషన్. వారి మధ్య ఉన్నది ఏంటి? వ్యామోహం, ఆకర్షణ, శరీరాకర్షణలు మాత్రమే. అది నిజమైనటువంటి ప్రేమ కాదు. బంధుమిత్రుల ప్రేమ బంగారం అంతవరకు ఉంటుందట, కానీ యేసయ్య ప్రేమ శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ. ఈరోజు యేసయ్యను ఆశ్రయిస్తే, ఆయన ప్రేమను పొందుకుంటే కలకాలం జీవిస్తాం. మనందరూ కూడా కలకాలం జీవించాలని ఒక కోరిక, ఒక ఆశ, అమరుడుగా ఉండాలని కోరిక. ఆ కోరిక తీర్చాలంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆ కోరిక తీర్చగలరు. ఎందుకంటే ఆయన నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరిని అమితంగా ప్రేమించట్లేదు. నాకు తెలుసు నా యేసయ్యను అమితంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించినంతగానో నీ ప్రపంచంలో ఎవరో ప్రేమించట్లేదు. ఆ విషయాన్ని నువ్వు గమనించావా? ఒక విషయాన్ని చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. చాలా సంవత్సరాల క్రితం ఆ తల్లిదండ్రులకి ఆఖరి కుమారుడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు. అతనికి ఆ టైంలో 9 మాసాలు లేకపోతే 10 మాసాలు. ఆ టైంలో వారిద్దరూ కూడా, తల్లిదండ్రులు ఇద్దరూ కూడా దేవుని సేవకులు, ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఉన్నతమైన విద్యను అభ్యసించినప్పటికీ, ఉన్నతమైనటువంటి కులాల్లోంచి వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు దాసులుగా బ్రతకాలని వారు నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక ప్రాంతంలో పరిచర్యను ప్రారంభించిన తర్వాత ఆఖరి కుమారుడు ఒక రోజు, ఆదివారపు రోజున ఇంట్లో ఉన్నటువంటి ఒక నీళ్ళ ట్యాంక్లో పడిపోయాడు. వెంటనే వాళ్ళు గమనించుకోవాలి, ఎందుకంటే వారు ఆరాధనకు ప్రిపేర్ అవుతున్నారు. ఆ గంగాలలో పడిపోయిన తర్వాత ఆ చంటి బిడ్డ ఆ నీళ్ళన్నీ కూడా తాగేశాడు. శరీరం అంతా కూడా నీలపు వర్ణంలోకి వచ్చేసింది, అంటే బ్లూయిష్ అయిపోయాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి బ్లూయిష్ అయిపోయాడో ఆ వ్యక్తి ప్రాణం లేనట్టు. కాసేపటికి గంటన్నర తర్వాత ఆ వ్యక్తిని బయటికి తీసి చూసేటప్పటికి ఆ వ్యక్తిలో జీవం లేదు, ఆ చంటి బిడ్డలో జీవం లేదు, పల్స్ లేదు, హార్ట్ బీట్ లేదు. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళారు. అయ్యా మీరు ఏమన్నా చేయగలరా అంటే డాక్టర్ ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు, వై డిడ్ యూ బ్రింగ్ ద డెడ్ బాడీ హియర్? ఎందుకు ఇక్కడికి డెడ్ బాడీని తీసుకొచ్చారు? ఈ కుమారుడు, ఈ పిల్లవాడు చచ్చిపోయి చాలాసేపు అయింది. చూడండి, ఆ యొక్క ఊపిరితిత్తుల్లోకి నీళ్ళంతా చేరిపోయినాయి. ఈ వ్యక్తి ఇంకా బ్రతకడు, లేకపోతే చనిపోయాడు, తీసుకెళ్ళి పాతి పెట్టేసేయండి అని డాక్టర్ గారు చెప్పి పంపించేశారు. కానీ ఆ తల్లి మాత్రం ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఈ యొక్క కుమారుడు మీద ప్రత్యేకమైన ఉద్దేశం నీకుంది. దేర్ ఇస్ ఎ గ్రేట్ పర్పస్ అండ్ ప్లానింగ్ ఇన్ మై సన్. నా యొక్క కుమారుడు జీవితంలో నీకు ప్రత్యేక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చు ప్రభువా. ఎందుకు ఇలా జరిగింది? ఈరోజు మేము వెళ్ళి దేవుని యొక్క సేవకులుగా దేవుని మందిరంలో నిలబడి నువ్వు ఏ విధంగా అద్భుత కార్యాలు జరిగిస్తారని ప్రజలకు ఏ విధంగా చెప్పమంటావు? చెప్తే నమ్ముతారా వాళ్ళు? మీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించలేకపోయాడు. ఈ యొక్క ఆదివారం దినాన్నే, దేవుని ఆరాధించే పునరుద్ధాన దినంలోనే మీ కుమారుని మీరు పోగొట్టుకున్నారు. ఏ విధంగా చెప్పమంటావు ప్రభువా? ఇంక మేము సేవ ఆపేయాలి, ఇంకా సేవ చేయడానికి మాకు ఆశలు లేవు, ఎవరు నమ్మరు కూడా, ఇంకా ఏదో ఒకటి చేయి ప్రభువా. ఒక ప్రార్థన చేసిందట ఆ ప్రియ తల్లి, ఏమనంటే ఒకవేళ కనుక ఈ కుమారుడే నీకు కావాలంటే కనుక ఆదివారం రోజున తీసుకోవద్దు, తర్వాత రోజు తీసుకో, నేను హ్యాపీగా నీకు ఇచ్చేస్తాను, హ్యాపీగా నీకు సమర్పించేస్తాను, కానీ ఆదివారం వద్దయ్యా, ప్రాణం ఇయ్యయ్యా అని ఆ వరండాలో అందరూ చూస్తున్నప్పుడు మోకరించి కన్నీళ్ళు కాస్తూ ప్రార్థన చేసిందట. ప్రభా, డూ సంథింగ్ గ్రేట్ ఇన్ అవర్ ఫ్యామిలీ లార్డ్. యు ఆర్ ద గాడ్, యు మిరాకిల్ వర్కింగ్ గాడ్. నువ్వు ఆశ్చర్యకరుడివి, అద్భుతం చెయ్యి అని ఎప్పుడైతే ప్రార్థన చేసిందో, ఒక 15 నిమిషాలు ప్రార్థన చేసేటప్పటికి ఆ చిన్న కుమారుల్లో ప్రాణం వచ్చిందట. హల్లెలూయా. ఆ చిన్న కుమారుల్లో ప్రాణం ఎలా వచ్చిందంటే, ఎక్కడో 2 వీధుల వెనకాల ఒక చంటి బిడ్డ ఏడిస్తే ఎలా ఉంటుందో ఆ స్వరము ఆ తల్లికి వినపడింది. వెంటనే కదిపి చూసేటప్పటికి గుండె కొట్టుకుంటుంది, పల్స్ ప్రారంభించబడింది. వెంటనే ఆ తల్లి ఆ భర్తతో చెప్తుంది, ఏమండి మన కుమారుడికి దేవుడు జీవం ఇచ్చాడు, చచ్చిపోయినటువంటి ఈ వ్యక్తిని దేవుడు బ్రతికించాడు, ఈ వ్యక్తి జీవితంలో ఎంత అద్భుతం జరిగించడంలో దేవునికి ఒక పర్పస్ ఉంది. దేవుడు ఆ వ్యక్తికి నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఆ వ్యక్తి పెరిగి పెద్దాడు. 15వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షణగా అంగీకరించాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, 2 మాస్టర్ డిగ్రీస్ చేశాడు, సెక్యులర్ స్టడీస్ని ఎంతగానో చదివాడు, ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు. దేవుడు అతను అనేకమైన తలాంతులతో దీవించాడు, అనేక మంది దీవునికరంగా ఆ వ్యక్తిని మార్చాడు. ఒకనాడు మృతతుల్యమైనటువంటి ఆ శరీరాన్ని, మృతతుల్యమైనటువంటి ఆ జీవితాన్ని కాపాడాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వ్యక్తి ఎవరో కాదని నిలబడి నేనే ఆ వ్యక్తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చిన్నప్పుడు నాకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు. ప్రతిరోజు దేవుని స్తుతిస్తూనే ఉంటాను. లార్డ్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్ డన్ ఇన్ మై లైఫ్. నేనేమై ఉన్నానో కేవలం దేవుని కృప అయి ఉన్నది. దేవుడు నిన్ను కూడా
దీవించాలని ఇష్టపడుతున్నాడు. దీన్ని కూడా ఆస్వాదించాలని నువ్వు ఈరోజు ఆ 3 విషయాలు నమ్మగలిగితే దేవుని రాజ్యాన్ని చూస్తావు. యూ నీడ్ టు ట్రస్ట్ దట్ జీసస్ హెస్ డైడ్ ఫర్ యూ. జీసస్ హెస్ కమ్ జస్ట్ ఫర్ యూ. ఆయనే నిత్య జీవానికి వారసుడిని నమ్మాలి. ఆయనే లోకరక్షకుడిని నమ్మాలి. ఆయనే మరణాన్ని గెలిచినటువంటి దేవుడని నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందుకుంటావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు, స్వస్థతను పొందుకుంటావు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్.